అవ్వట్లే ఏంది అంటే అయిపోయింది సార్ నీ ఆ మ్యాటర్ అయిపోయింది. అన్వేష్ గారు ఫోన్ చేసి సార్‌కి చెప్పేసిండంట అని. అంటే అన్ని అవునవును. అవును. ఫోన్ చేసి చెప్పిండంట అలీ గారికి సారీ అని. సో గుడ్ ఈవినింగ్ గైస్, హ్యాపీ సండే. సో నిన్న మనం ఒక పెద్ద లైవ్ చేసాం. ఆ లైవ్ ఆల్మోస్ట్ 2.5 hours ఉంది. అందరికీ 2 గంటలు చూడడానికి టైం ఉండదు కాబట్టి ఆ లైవ్ని రకరకాల మొక్కలుగా చేసి స్ప్లిట్ చేసి వేరే వేరే వీడియోలో ఒక 8 to 12 minutes చేస్తున్నా. ఆల్రెడీ పొద్దున ఒక వీడియో చేశాను. మీకు జనాలకి డౌట్ రావచ్చు ఎందుకు ఇలా చేస్తున్నావు అని. ఎందుకంటే అది రీచ్ అవ్వట్లేదు. మొత్తం లైవ్ 2 గంటలు చూడరు కదా. నేను ఇంతకుముందు కాంట్రవర్సీ అప్పుడు చేసిన మిస్టేక్ కూడా అదే. నేను ఏం చేసేవాడినంటే మొత్తం 4 గంటలు 10 గంటలు లైవ్ చూసేవాడిని. అందులో చాలా పాయింట్స్ మిస్ అయిపోయేవి. సో ఈ లైవ్ స్ప్లిట్ చేసి రకరకాలు చేస్తున్నా. పొద్దున్న మీరు చేసిన మన అక్షయ్ అండ్ రాడ్ రోస్ట్ అది ఆల్రెడీ ప్లే అవుతుంది. ఒకవేళ అది మిస్ అయితే చెక్ చేయండి. ఇది సెకండ్ పార్ట్ అన్నమాట. సో ఇలాగా ఎవ్రీడే మీకు ఆ లైవ్లోని పార్ట్స్, ఇంపార్టెంట్ పార్ట్స్ వీడియోలో స్పిక్ చేసి చేస్తామంట. ఓకేనా? సో ఫుల్ వీడియో నేను యాక్చువల్లీ తిరుగుతున్నా. బెంగళూరు నుంచి ఇప్పుడు చెన్నై వచ్చేసారు. సో ఆల్వేస్ బిజీ కాబట్టి మన పని ఇదే. సో ఇది చెక్ చేయండి. ఓకేనా? సో మీకు మొత్తం వీడియో చూడాలంటే ఫుల్ వీడియో లింక్ మన లైవ్ సెషన్స్ ప్లేలిస్ట్లో ఉంది. లేకపోతే మీరు లేటెస్ట్ వీడియోస్ చూస్తే అందులోనే కనిపిస్తుంది, అక్కడ చెక్ చేసుకోవచ్చు. యాజ్ ఆల్వేస్ గైస్, ఇంకా నా వీడియోస్ చూస్తున్నట్టయితే, సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అట్లీస్ట్ 2026లో అయినా 1 million అవుతుందేమో అని హోపింగ్. అవ్వకపోయినా ఏం తేడా రాదు, అయితే వెరీ హ్యాపీ. ఓకేనా? మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అవ్వట్లే ఏంది అంటే అయిపోయింది సార్ నీ ఆ మ్యాటర్ అయిపోయింది. అన్వేష్ గారు ఫోన్ చేసి సార్‌కి చెప్పేసిండంట అని. అంటే అన్ని అవునవును. అవును. ఫోన్ చేసి చెప్పిండంట అలీ గారికి సారీ అని. అన్ని మాటలని ఒక్కసారి సారీ ఊరుకున్నారు అనేది నేను షాక్ అయిపోయినా అసలు. సో అలీ గారిని తిట్టేసాడు, వైఫ్ ని తిట్టేసాడు, టెర్రరిస్టులు అన్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చచ్చిపోవాలన్నాడు. సారీ చెప్పేస్తే అలీ గారు కూడా పెద్ద మనసుతో క్షమించేశారు. సారీ కూడా ఎట్లా తిట్టేదేమో అందరి ముందర తిడతాడు, వాడు సారీ చెప్పడం ఫోన్ చేసి పర్సనల్ గా సారీ అని చెప్తాడు, అయిపోతుంది. కానీ నిజంగా కొంత స్కిల్ అయితే నేర్చుకోవాలి ఈ పొట్టోడి దగ్గర. చాలా స్కిల్ ఉంది. అంటే సిగ్గులేని తనం. ఎవడాడో మనకి ఇలా చేసి మన మొహం చూడలేము. అంత సిగ్గు లేకుండా ఎలా బతికేస్తాడు సీరియస్ గా. మాటలు ఎట్లా ఫ్లిప్ చేస్తాడన్న హైలైట్ అసలు అదైతే మాత్రం. వాడేమో నేను బైబుల్ యేసుప్రభు ఆజ్ఞ లేకుండా ఇన్ని దేశాలు తిరుగుతున్నా, 120 దేశాలు తిరిగినా అంటాడు. మళ్ళీ ఈ రోజు వచ్చేసేమో సుబ్రహ్మణ్య స్వామి హిందూగా చచ్చిపోతారు, హిందూగా బతికేది హిందూగా చచ్చిపోతారు అంటాడు. అర్థం కాదు. సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు 10 వాక్యాలు చెప్పుడు, పాస్టర్లు వాక్యాలు చెప్పుడు విన్నా కానీ సుబ్రహ్మణ్య స్వామి వాక్యాలు చెప్పుడు ఎందుకు మనకి ఇంకా అదే నడుస్తుంది మా ఇట్లా. వాడి క్రిస్టియన్ వీడియోలో చెప్పాను కదా, వాల్మీకికే రామాయణం నేర్పిస్తాడు, వేదవ్యాసుడికే భారతం నేర్పిస్తాడు. అంత టాలెంటెడ్ బాస్ కనబడి. యాక్చువల్ ఏమైపోయిందంటే వాడు ఇప్పటి వరకు ఈ కైండ్ ఆఫ్ బ్యాక్లాష్ ఫేస్ చేయలేక వాడు పెట్టే ప్రతి ఒక్క వీడియోకి గలీజ్ గా కమెంట్లు, అరే నేను ఇంకా ఐ స్టిల్ హ్యావ్ ఏ క్రెడిట్ అని చెప్పేసి వాడు ప్రూవ్ చేసుకొని ట్రై చేస్తున్నాడు. అడ్డదిడ్డంగా వాడుతున్నాడు, హిందూ సెంటిమెంట్స్ వాడుతున్నాడు, పబ్లిక్ తిట్టద్దు అని చెప్పి. బట్ అది వర్కౌట్ అయితే లేదు, పబ్లిక్ ఇంకా తిడుతున్నారు. మన బెస్ట్ తమ్ముడు గాంజాబాయి ఏమైండు, ఈడు గాంజాబాయి రేపిస్తాడు, వీళ్ళిద్దరు కలిపి రామాయణం భారతం చెప్తారంట. అవునా? మన అదృష్టం బ్రో, చూడడానికే బతుకున్నాడు. గాంజాబాయి గాడు వాడి మీద హరాస్మెంట్ కేసెస్ ఉన్నాయి. వాడు కూర్చోనంట మహాభారతం చెప్తాడంట, ఈడేమో రామాయణం చెప్తాడంట. మనందరికి చెప్తారా, ఓన్లీ అక్షయ్కి చెప్తారా? లేదు యూట్యూబ్ లో చెప్తుంటారు. ఈ మొత్తం కాంట్రవర్సీలో అన్ని ఎర్రిపుగా ఏంటంటే ఆ రమాబాయ్ గాడు ఆయన ఎంత గలీజ్ నీచంగా తీసి పాడేసిండు. రమాబాయిని నేను చేశాడు, హోటల్ చెప్తాడు రా అన్నాడు. ఒక సాంగ్ ఉంటది నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదు అని చెప్పు. మన ఈ రమాబాయి ఏంటంటే, అంటే అందరు ఒక వైపు ఉంటే ఖచ్చితంగా నేను అన్వేషణ వైపు ఉంటే, రేపు పొద్దున అన్వేషణ మళ్ళా ఏమంటారు బ్యాక్ అయితే ఆయన ఒక్క స్టోరీ పెట్టిండంటే లక్షల వ్యూస్ వస్తాయి. నాకైతే రమాబాయి గారు ఏమనిపిస్తారంటే, ఎవ్వడు హైట్లుంటే వాళ్ళని 1 liter ప్లీజ్, ఫ్యూ డ్రాప్స్ ప్లీజ్. నిజంగా అదే వాడిని అడిగినా అడగకపోయినా నువ్వు పోజ్ అయితే
చలో guys, నేను కూడా వెళ్తా. ఎవరో రావణ్ అంట, ఎవరు యాడ్ చేయంటున్నారు? ఎవరు రావణ్? నాకు తెలియదు. రావణ్ అని ఎవరు? సారీ బ్రో, రావణ్ యూట్యూబర్. ఎవరో వెయిటింగ్ ఎవరెవరు రావణ్ ఏంది రోజు రోజుకి అట్లా పోతుండు గ్రాఫ్ మొత్తం గట్ల అంటే బూతులు వద్దు. రావణ్ కాంట్రిబ్యూషన్ రెగ్యులర్ గా ఉంది. రావణ్ అంటే చూస్తానా? మూవీ రివ్యూ చెప్పే రావణ్. అదే తిరిగేదా చూస్తా. అదే రావణ్ రైట్. కాదు అంటే కొంచెము ఈ 2026 హ్యాపీ న్యూ ఇయర్ పరంగా అంటే ఈ సందర్భంగా అన్వేషణ యాడ్ చేయొచ్చుగా. వాడు చూస్తూ ఉంటాడు ఇప్పుడు. యాడ్ చేయొచ్చుగా. రావణ్ అంటున్నారు. ఒకళ్ళు రావణ్ బ్రో, ఒకళ్ళు ఉంటే ప్లీజ్ నీది స్ట్రీమ్ యాడ్ లింక్ ఉంటే రవీన్ అది మ్యూట్ పడ్డది. నాకు వాయిస్ వినిపిస్తుంది. నేను వెళ్తున్నా యాక్చువల్ గా. ఓకే సామ్రాట్ బ్రో, థాంక్యూ. ఓకే బై విజు. ఐల్ మీట్ యు ఇన్ హైదరాబాద్. ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే బ్రో, బై, సీ యు. ఓకే థాంక్యూ. రావణ్ కి లింక్ పంపారా? నాకు రావణ్ తెలియదు ఎవరో. మీకు వీలుంటే పంపించండి ప్లీజ్. బిఎస్వై నువ్వు మెసేజ్ పెట్టు రావణ్ కి లింక్. నా దగ్గర లేదు బ్రో ఆయన నెంబర్. ఒకసారి నేను ఇన్స్టాలో మళ్ళా చూస్తాడో చూడడు. ఒక్క నిమిషం. యా ప్లీజ్ డోంట్ యూజ్ అబ్యూజివ్ వర్డ్స్ బ్రో. మన ఎన్నాళ్ళు మెయింటైన్ చేసాం కదా. ఎవరైనా చేసుంటే యా ఆఫ్ కోర్స్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ అబ్యూజివ్ వర్డ్స్. కాకపోతే సన్నీ, ఐ వాంట్ టు సీ దట్ 1.3 million హ్యాపెన్ టుడే ఈ లైవ్ లో. 7,000 మంది ఇంకెవరు అన్సబ్స్క్రైబ్ చేయలేదో, అన్ఫాలో అవ్వలేదు. పిచ్చి కూడా నిన్నంటే చొక్కా వేసుకోమన్నారు బ్రో. ఒక షర్ట్ వేసుకున్నారా? 707 కూల్. 7,700 రాకెట్ లాగా. ఎవరైనా ఇంకా నాకు చాలా మంది అడుగుతున్నారు, నువ్వు క్షమించవచ్చు కదా అని నన్ను చాలా మంది అడిగారు బ్రో. నేనేమన్నానంటే ఒక్కసారి మీ ఇంట్లో వెళ్ళి 2 రోజులు ఉంచుకుంటా అంటే మీరు ఉంచుకొని అప్పుడు మాట్లాడండి అని. క్షమించడానికి వాడైనా చిన్న తప్పు చేసిండా? మీ మదర్ని, మీ వైఫ్ ని, మీ పాపని, ముగ్గురిని ఎంత అబ్యూస్ చేయాలో వాడు ఎన్ని 100 లైవ్లు పెట్టిండు. 100 మళ్ళీ ఆడి టీమో ఒక్కొక్కరి పేర్లు ఇప్పుడు వచ్చి నాకు చెప్తున్నాడు, రవి బ్రో నన్ను క్షమించు, తప్పు అయిపోయింది, చేయాల్సినవన్నీ చేసేసి 20-30 లైవ్లు 1 year చేసేసి ఇప్పుడు వచ్చి నాకు క్షమాపణ అడుగుతున్నాడు. అది ఇప్పుడు నేను ఎవరిదైనా డబ్బులు తీసుకురానా, ప్రమోషన్ చేశానా, బెట్టింగ్ యాప్ చేశానా? నా మీద ఏడిపోయిందిరా బాబు. నా డబ్బులతో నేను తిరుగుతుంటే ప్రపంచం. అది బెస్ట్ పార్ట్. అంతే ఇంకా. అంటే వాడు ఒక్కడే ఉండాలి. ట్రావెలింగ్ అంటే వాడు ఒక్కడే గుర్తుకు రావాలి జనాలకి అన్నట్టు. వాడికి యాడ్ రావని అని అందరూ నాకు ఒక 100 కామెంట్లు పెడుతున్నారు ఇక్కడ. ఆయన వస్తేనే నేను అలో చేయగలను, ఆయన రాకుండా నేను చేయను. సో నాకు ఇంకో క్వశ్చన్ అక్షయ్, నాకు ఒక క్వశ్చన్. బయాస్ అని యాదవ్ వాళ్ళ అమ్మగారిని, నేను వస్తా, నేను ట్రిప్ మీద ఉన్నా. ఓకే ఓకే ఒక్క క్వశ్చన్ నేను అడిగేసి వెళ్ళిపోతాం. బయాస్ అని యాదవ్ వాళ్ళ అమ్మగారిని చుక్కలు పెట్టి గాడిద మీద ఊరేగించాలి అన్నాడు కదా. మీ వాయిస్ రావట్లేదు. రావట్లేదా? వినిపించట్లేదా? నాకు వినిపిస్తుంది. సరే అక్షయ్ బాయ్. ఓకే కాదు బ్రో, నాకు ఒక క్వశ్చన్. మీ అమ్మగారిని పిండి చుక్కలు పెట్టి గాడిద మీద ఊరేగించాలి తెలంగాణలో అన్నాడు కదా. మరి ఆంధ్రాలో కూడా సేమ్ రియాక్షన్ ఉండాలి కదా, ఎందుకు లేదు? అదే ఉంటది అన్న. ఫస్ట్ లో చెప్పాడు, మా ఇంటికంట మా అమ్మ నాన్న రిటైరీస్ ఇద్దరు ఉంటే ఏం చెప్పాడు తెలుసా, అందరూ వెళ్ళంట మా ఇంటి మీద రాళ్ళు ఇస్తారంట ఎంవీపీ కాలనీలో వైజాగ్ లో చెప్పాడు. కాల్అవుట్ చేశాడు అప్పుడు. ఎందుకు? నేను 186 దేశాలు తిరిగాను. అర్థమైందా? అక్షయ్ వెళ్ళిపోయాడా? అక్షయ్ ఎందుకు వచ్చావు? అక్షయ్ నీదే చెప్పు. బయాస్ అన్ని యాదవ్ వాళ్ళ అమ్మగారిని తెలంగాణలో పిండి చుక్కలు పెట్టి గాడిద మీద మళ్ళీ మీది. నాకు రవి తెలుగు వాయిస్ రావట్లేదు. సన్నీ నీకు వినిపిస్తుందా? నాకు వినిపిస్తుంది అన్న. సన్నీకి వినిపిస్తుంది. అక్షయ్ నీదే ఇష్యూ అంటే సన్నీకి వినిపిస్తుంది. సమ్ ఇంటర్నెట్ ఇష్యూ అనుకుంటా. అక్షయ్ వెనక్కి వచ్చేసి కంబ్యాక్. వాయిస్ రావట్లేదు. ఇప్పుడు వస్తుందా? డివైస్ ఇష్యూ అనుకుంటా. కాదు సన్నీ, నీ ఒపీనియన్ చెప్పు సన్నీ. మీ అమ్మగారిని బెట్టింగ్ యాప్స్ నువ్వు చేసావు, ఇష్యూ నీది. నీ తప్పైనప్పుడు మీ అమ్మగారిని పిండి చుక్కలు పెట్టి ఎందుకు చేయమన్నాడు? నాకు ఒక క్వశ్చన్, నాకు జస్ట్ డౌట్.
మరి వాడికి సేమ్ ఏం లేదంట ఇంకా ఎంతసేపటికి వాడికి అబ్యూస్ చేయాలి. ఇప్పుడు నన్ను ఒక వీడియోలో తిట్టేస్తే అయిపోతది. వాడికి ఇంకో వీడియో చేయడానికి ఏముండదు. అందుకే ఒక వీడియోలో ఒక కాన్సెప్ట్, ఇంకొక వీడియోలో ఇంకో కాన్సెప్ట్, ఇంకొక వీడియోలో ఇంకొక కాన్సెప్ట్. వాడిది అదే ప్యాటర్న్ ఇంకా. అదే అట్లా అనుకుంటే ఇప్పుడు మీ మదర్, మీ వైఫ్ అండ్ మీ పాప కూడా ఏం చేయలేదు. వాళ్ళకి అసలు ఈ ఇష్యూతో సంబంధమే లేదు. వాళ్ళని కూడా అబ్యూస్ చేసిండు. ఎందుకు? సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అవుతూ వస్తున్నాడు. అవునా? నా లాజిక్ ఏంటంటే మీ మదర్ అలా అన్నాడు కదా, మరి ఎవరు యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు నువ్వు బెట్టింగ్ యాప్స్ చేసావు సరే, కానీ నువ్వు నేషనల్ క్రైమ్ అయితే చేయలే కదా, నువ్వు యాంటీ నేషనల్ కాదు కదా, యాంటీ కమ్యూనిటీ కాదు కదా, నువ్వు తప్పు చేసావు అనుకుందాం సరే, బెట్టింగ్ యాప్స్ అది కోర్టులో ఉంది, వాళ్ళు తెలుస్తారు, మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నా క్వశ్చన్ ఏంటంటే ఇంత దేశద్రోహిని, ఇంత అంటే సీతమ్మ వారిని తిట్టినోడిని ఎందుకు వైజాగ్ లో ఏం యాక్షన్ లేదు? అది నా క్వశ్చన్. ఆంధ్రోళ్ళు అతి మంచోళ్ళ? నేను అదే షాక్ లో ఉన్నా. ఇంకా వీడు ఇంత మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా కూడా జస్ట్ వీడు మాట్లాడింది 100 అయితే యాక్షన్ తీసుకుంది ఒక 5 to 10% ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. కరెక్ట్. వీడు మాట్లాడిన వాటికి ఇప్పటికల్లా వాడు ఇక్కడ ఇండియాలో ఉండాలా. వాడంతా ఘోరంగా మాట్లాడిండు. కానీ ఇంకా కరెక్ట్ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు ఏంది అనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఇంకో క్వశ్చన్ కూడా నాకు ఏంటంటే, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మనకి చెప్పి చేయరు ఎవరును. సో ఐఎమ్ షూర్ ఇలాంటి లైవ్లు చూసి, టీవీలో జరుగుతున్నది చూసి వాళ్ళు కూడా సంథింగ్ అవుతుంది బ్యాక్ అండ్